బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి ఎట్టకేలకి బెయిల్ మంజూరైంది. అఘోరికి బెయిల్ మంజూరు చేసిన చేవెళ్ల కోర్టు ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంది. అయితే మహిళా ప్రొడ్యూసర్ ని బెదిరించిన కేసులో అఘోరికి బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. 5,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే అఘోరి పైన మరో 2 పెండింగ్ కేసులున్నాయి. బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది అఘోరి శ్రీనివాస్. సో కేవలం తనకు వచ్చిన బెయిల్ శంకర్పల్లిలో తనపై నమోదైన కేసు విషయంలో సుమారుగా 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి నా వ్యక్తిగత విషయాలను బయట పెడతానని చెప్పి ఆర్థికంగా లాభం పొందింది. పూజలు చేస్తానని చెప్పి చేయకుండా పారిపోయిందని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకి శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దానిని ప్రస్తుతానికి సంగారెడ్డి జైలు తరలిస్తే అక్కడ ఏకంగా నీ యొక్క జెండర్ ఏంటో అంటే క్వశ్చన్ చేసిన నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చెంచల్గూడ జైల్లో జైలు జీవితం గడుపుతున్నటువంటి అఘోరి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ తను ఇంకా కూడా జైలు జీవితం గడపాల్సిందే. మరో 2 పెండింగ్ కేసులు ఉన్నాయి. సో ఒకటి కరీంనగర్లో తను ఒక మొదటి భార్య అని చెప్పి ఏదైతే మహిళ వచ్చిందో తను ఇచ్చినటువంటి కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ కేసులో కూడా అఘోరిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు. మరోవైపుగా ఇంకో 2 కేసులు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 4-5 పైగా కేసులు అఘోరిపై నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఒక ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి అఘోరిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. అక్కడ జైల్లో సుమారుగా 1 నెల రోజులకు పైగా మగ్గుతున్నటువంటి లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకి చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో అఘోరిని విడుదల చేస్తారంటే ఇంకా ఇప్పట్లో అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అఘోరి పైన మరికొన్ని పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు బెయిల్ అయితే లభించింది, కానీ ఇంకా జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? దాదాపు 25 డేస్ నుంచి చెంచల్గూడ జైల్లో అఘోరి శ్రీనివాస్ అయితే ఉంది. ఈ రోజు మాత్రం బెయిల్ లభ్యమైనట్టుగా పూర్తిగా తెలుస్తుంది. మహిళా పేరుతో చూస్తుంటే కూడా పూజల పేరుతో బలవంతంగా ఒక మహిళని ఉద్యోగి తీసుకెళ్లి ఆ తర్వాత పూజల పేరుతో మాయమంత్రాలు చెప్పి ముందుగా 5 లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం, బాధితురాలు నేను ఇవ్వలేను దయచేసి వదిలేయండి అన్నప్పటికీ కూడా నా దగ్గర కత్తులున్నాయి, గన్నున్నాయి అంటూ కూడా వేధింపులకు గురి చేసి పూజలంతా కూడా విఫలం అవుతాయి, నీకు నువ్వు భస్మం అయిపోతావు అంటూ కూడా ఇట్లా బెదిరింపులకు గురి చేయడం, ఆ మహిళని అనేక సార్లు ఇబ్బంది పెట్టడం, తన డేటా అంతా కూడా లీక్ చేస్తానంటూ కూడా బెదిరించడం ఇదంతా కూడా జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే అఘోరి శ్రీనివాస్ ని ఉజ్జయిని వెళ్తుండగా శ్రీతో సహా వెళ్తున్న సమయంలో మోకిళ్ళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తన కార్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ గా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించినవి కానీ లేకపోతే ఆ కార్ ఎవరిది ఇవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా పూర్తిగా డాక్యుమెంట్స్ లేకుండా తను ఇల్లీగల్ గా ఆ కార్ నడుపుతుంది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు 2 రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని అసలు అఘోరి శ్రీనివాస్ ఎవరెవరిని మోసం చేశారు, ఎంత మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, అసలు ఈ అఘోరిగా అవతారం ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఇవంతా కూడా ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలంతా కూడా సేకరించారు. అదే కాకుండా గత ట్రాక్ రికార్డ్ చూస్తుంటే కూడా మొత్తం ఆరా తీసినప్పటికీ కూడా ఈ అఘోరి శ్రీనివాస్ అన్న వ్యక్తి కూడా ఊర్లో దొంగతనాలు చిన్న దొంగతనాలు చేయడం, ఆ తర్వాత ఊరి వాళ్ళందరికీ పూర్తిగా చూసుకుంటే కూడా ఊరి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అతనికి చురకలు పెట్టడం, అతని ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు చేయడం, ఆ తర్వాత అందుకే అఘోరి అవతారం. ఇంకా ఎన్ని కేసులు కొనసాగుతున్న అఘోరి పైన బెయిల్ వచ్చినప్పటికీ జైల్లో ఉండడం గల కారణాలు ఏంటి? ఇంకే కేసులు ఉన్నాయి? ఎంత మేరకి తను ఇంకా జైల్లో ఉండాల్సి వస్తుంది? అఘోరి శ్రీనివాస్ కూడా ఇప్పటికే ఆ విధంగా అతను అవతారం ఎత్తాల్సి వచ్చింది. అనేక కేసులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. మరోవైపు ఎందుకు అఘోరిగా మారాల్సి వచ్చిందంటూ కూడా అతని కన్ఫెషన్ రిపోర్ట్ అంతా కూడా పోలీసులు తీసుకున్న తర్వాత మరోవైపు అతనికి ముందే తన ప్రైవేట్ పార్ట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ద్వారా అతను కావాలని అఘోరి అవతారం ఎత్తాడు. పేరుకి బాడీ మాత్రం ట్రాన్స్ ఉమెన్ లాగా ఉంటది, ఫీలింగ్స్ అంతా కూడా మెన్ లాగా ఉంటాయని కూడా తెలుస్తుంది. మరోవైపు అతని మీద 3 కేసులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ప్రధానంగా మోకిలా కేసు, అదే కాకుండా
మహిళ మీద కూడా వేధింపులకు గురి చేశాడు. రేప్ కేసు కూడా నమోదైంది కాబట్టి ఇప్పటికే నెక్స్ట్ 1 year వరకు ఖచ్చితంగా అతను జైల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒక్క కేసులో అతనికి ఊరట లభించినప్పటికీ కూడా ఇప్పటికే 2 అఘోరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా 2 షూరిటీ ఇస్తున్నారు. 5,000 చెప్పున 2 షూరిటీ పూర్తిగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నట్టు ఇదే అఘోరి శ్రీనివాస్ మోపిల కన్నా ముందు దానికి ముందే 2 కేసులు పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. రాధిక అని మొదటి భార్య ఉంది, ఆ భార్యని మోసం చేయడము, తన పైన రేపు కేసు కూడా నమోదైంది. ఒకవైపు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకి గురి చేయడము, పెళ్లి చేసుకుంటా అంటూ కూడా మోసం చేయడం. ఇప్పుడు అఘోరి పైన ఇంకా ఏ కేసులు కొనసాగుతున్నాయి? తనని పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ నమోదైనటువంటి కేసు కోసం తను అక్కడికి కూడా తరలిస్తారనే ఒక చర్చ జరిగింది. సో ప్రస్తుతానికి చేవెళ్ల కోర్టు తనకి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మళ్ళీ పీటీ వారెంట్ జారీ చేసి అక్కడ తీసుకెళ్తారా, లేకపోతే బయటికి రాగానే మళ్ళీ కరీంనగర్ పోలీసు అరెస్ట్ చేసి అదుపులో తీసుకుంటారు? ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా నెక్స్ట్ 1 year వరకు చూసుకుంటే కూడా 1 year నుంచి 1.5 year వరకు సెంట్రల్ జైల్లోనే అఘోరి ఉండబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పీటీ వారెంట్ ద్వారా కూడా మళ్ళీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే 3 కేసులు, ఒకటి రేప్ కేసు, అదే కాకుండా ఇప్పుడు మరోవైపు చూసుకుంటే కూడా అనేక కేసులు, అంటే 3 కేసులు, ఒకటి మోకిలా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన న్యూసెన్స్ కేసు, కానీ చీటింగ్ కేసు అంటే మహిళా ప్రొడ్యూసర్ ని చీటింగ్ చేయడం అది కేసు, అదే కాకుండా రేప్ కేసు. ఇవన్నీ కేసులు చూసుకుంటే కూడా మహిళా ప్రొడ్యూస్ అండ్ చీటింగ్ కేసులో మాత్రం కొంచెం ఊరట లభించిందనే చెప్పొచ్చు అఘోరి శ్రీనివాస్ కి. ఏదైతే రేప్ కేసు కానీ ఇంకా పలు కేసులు అతని మీద నమోదయ్యాయి కాబట్టి మోస్ట్లీ 1 year నుంచి 1.5 year వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అఘోరి శ్రీనివాస్ నేను లాయర్ ని పెట్టుకోలేకపోతున్నానంటూ కూడా కోర్టులో చెప్పాలని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కోర్టు ఖర్చులకు ఇచ్చే స్తోమత నాకు లేదంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు పెట్టిన సిచ్యువేషన్, కోర్టు కూడా ఒక మెజిస్ట్రేషన్ కూడా అతన్ని మంజూరు చేసిందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఒక కేసుకి సంబంధించిన మాత్రమే ఈ విభేదాలంతా కూడా మీరే చూసుకోవాలంటూ కూడా మెజిస్ట్రేట్ ఒక లాయర్ని అపాయింట్ చేసిందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా నెక్స్ట్ 1 year నుంచి 1.5 year వరకు అఘోరి పూర్తిగా జైల్లో ఉండే అవకాశాలు అయితే మొత్తం మీద అయితే కనిపిస్తున్నాయి. పెట్రిషియా, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి గతంలో అఘోరిని కలిసేందుకు తన కుటుంబీకులు, తన తల్లి తండ్రులు, సోదరి అంతా కూడా చెంచల్ కూడా జైలుకు వచ్చారు. ఆ నేపథ్యంలో మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు, అఘోరితో ఎటువంటి అంశాలు చర్చించారు, ఒకసారి వారు మాటలు విద్దాం. చెప్పండి మళ్ళా మంచిగా చెప్పండి. ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్యాల రైట్ సైడ్ కనిపించేది అఘోరి, లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ సంబంధించినటువంటి కుటుంబీకులు, తండ్రి, సోదరి. గతంలో వారు ములాఖత్లో కలిసేందుకు, లేడీ అఘోరిని సందర్శించేందుకు చంచల్ కూడా జైలుకు చేరుకున్నారు. అయితే అప్పుడు పెద్ద ఎత్తున ఒక ఊహాగానాలు, ఒక చర్చ తెరమీదకి వచ్చింది. లేడీ అఘోరి బ్యాంక్ ఖాతాలని, ఏటీఎం కార్డ్స్ మొత్తాన్ని కూడా తన సోదరికి ఇచ్చాడు. ఎవరికి కూడా చెప్పొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, మీడియాతో అస్సలే మాట్లాడొద్దు, సైలెంట్గా వెళ్ళిపోండి అని చెప్పి తన ఆదేశాలని జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ యొక్క మాటల్ని పాటిస్తూ కుటుంబీకులు ఎవరితో కూడా మాట్లాడకుండా అక్కడ నుంచి సింపుల్గా వెళ్ళిపోయారు. సో తాజాగా లేడీ అఘోరికి, ఎట్టకేలకి ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయిపోయి చంచల్ కూడా జైల్లో స్పెషల్ బ్యారక్ కింద సుమారుగా 35 రోజుల పాటుగా అతను అక్కడే ఉన్నారు. అతను సుమారుగా ఏప్రిల్ 22న ఉత్తరప్రదేశ్ ఉజ్జాయిని దగ్గర పోలీసు అరెస్ట్ చేసి ఇటు తెలంగాణ తీసుకొచ్చారు. 23న అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సంగారెడ్డి జైలుకి తరలిస్తే ఆ తర్వాత అక్కడి నుంచి చంచల్ కూడా జైలుకి 24న తరలించారు. 24వ తేదీన చంచల్ కూడా జైల్లోకి వెళ్ళిపోయినటువంటి అఘోరి ఆ తర్వాత 1-2 రోజులకే అక్కడ మహిళా కమిషన్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నెర్రల శారదా గారు సందర్శనార్థం వివిధ జైలుని సందర్శించే నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో లేడీ అఘోరిని కూడా
కలిశారు. ఆ తాలూకా దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఇక్కడ కనిపించేది మహిళా కమిషన్ చైర్పర్సన్ లేడీ అఘోరిని జైల్లో వేసే సందర్భంలో ఆ ఊసల మధ్యలో నుంచి లేడీ అఘోరి అక్కడ కూడా నాకేం తెలియదు, నేనేం పాపం చేయలేదు, నాకు న్యాయం చేయండి అన్నట్టుగా తను కోరినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పలుమార్లు అక్కడ వెళ్ళే ప్రతి పోలీస్ అధికారితో జైలర్తో కూడా వర్షిణి గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. తన కోసం ప్రత్యేకంగా అక్కడ సమీపంలోని ఒక పూల మార్కెట్ నుంచి పూలు రావడం, పూజ సామాగ్రి రావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ప్రజెంట్ ఒకసారి లేడీ అఘోరికి సంబంధించి ఆ కుటుంబీకులు ఏం మాట్లాడుతున్నారో మళ్ళీ చూద్దాం. చెప్పండి మళ్ళీ మంచి చెప్పండి. చెప్పండి మళ్ళీ మంచి చెప్పండి. రైట్, లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్కి బెయిల్ రావడం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఆ మొదటి మహిళకి న్యాయం చేయమని పోరాడిన దాంట్లో శివరుద్రస్వామి కానివ్వండి, అంటే పూర్తిగా వీరంతా కూడా అసలు లేడీ అఘోరి అనే పదం లేదు, ఇక శ్రీనివాస్ అని చెప్పేటువంటి మాటలు చెప్పాలి. ఏకంగా అఖాడాల నుంచి కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి కాదు అని తేల్చే విధంగా కొన్ని డాక్యుమెంట్స్, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మనతో పాటుగా శివరుద్రస్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివరుద్రస్వామి గారు, సో ప్రజెంట్ అఘోరికి ఆల్రెడీ బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది, కానీ ఇంకా జైలు జీవితం గడపాల్సి ఉంది తను. సో వివిధ కేసులు ఉన్నాయి. సో మొత్తం మీద మీరు మొదటి నుంచి అఘోరి విషయంలో తన అఘోరి కాదనే విషయంగా చెప్తూ ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి లేడీ అఘోరి పైన? తనని ఆల్రెడీ చేవెళ్ళ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా జైలు జీవితం గడపడం గల కారణం ఏంటి? అంటే ముఖ్యంగా అంటే నిన్న సాయంత్రం కూడా మేము అడ్వకేట్ గారితో ఈ విషయం మాట్లాడడం జరిగింది మిత్రమా. అయితే ఇందులో మొదటి భార్య రాధిక ఏదైతే ఆరోపణ పెట్టిందో నాపై జరిగిన శారీరకమైన ఆలోచనలు గాని, ఆ అమ్మాయి పైన వ్యక్తిగతంగా చేసిన ఈ విషయాల్లో అక్కడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి వాళ్ళు 4 నుంచి 5 రకాల నేరాలు రుజువు చేయబడినాయి అని చెప్పేసి ఆ అమ్మని కూడా రాధికని తీసుకెళ్లి అక్కడ కరీంనగర్ లోకల్లో ఉన్న కోర్టులో వాళ్ళు ఒక డే అంతా పెట్టుకొని కొన్ని పరీక్షలు, అక్కడ లోకల్లో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కొన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేశాక అక్కడి నుంచి వాళ్ళు పీటీ వారెంట్ అనే ఒక విషయం ద్వారా ఈ ఎల్లూరి శ్రీనివాసుకు సంబంధించిన విషయాన్ని పొందుపరిచారు. ఆ కోర్టుకు సంబంధించి ఇప్పుడు అక్కడ కోర్టులో మిగతా ఎక్కడైతే వేములవాడ, బెల్లంపల్లి, మళ్ళీ హైదరాబాదు ప్రాంతంలో ఈ మన ఎంజాల ప్రాంతంలో అంటే కొమరంభీం అంటే అంబేద్కర్ గారిని దూషించి చెడు మాటలు మాట్లాడడం చేత మొత్తం 8 కేసులు ఆయన గారి పైన రుజువులయ్యాయి, ఎఫ్ఐఆర్ కూడా పెట్టి ఉంచారు. ఈ విషయంలో మోకిలా పోలీస్ స్టేషన్ నుంచి అదేదో 15 లక్షల యోని పూజల గురించి ప్రొడ్యూసర్ గారి విషయంలో ఆయన గారికి 2 సార్లు రిమైండ్ అంటే 14 రోజులు విధించిన తర్వాత బెయిల్ నిన్న సాయంత్రం వచ్చిందన్న విషయాన్ని మేము కూడా అడ్వకేట్ గారితో అడిగినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే పలు విధాల కేసులు ఉండడం చేత శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. మిగతా కేసులలో కరీంనగర్ బార్ అసోసియేషన్ లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు నిన్న సాయంత్రం వాళ్ళు ఈ రోజు గాని రేపు గాని ఒక పెద్ద ఎత్తున తెలపడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకనంటే ఒక అడ్వకేట్ అంటే ఈ రాధిక కూడా లాయర్, న్యాయవాది కావడం చేత న్యాయవాదికి ఇలాంటి అన్యాయం చేసి డబ్బుల పరంగానే కానీ, ప్రత్యక్షంగానే కానీ, పరోక్షంగానే కానీ, శారీరకంగానే వాడుకోవడం చేత శ్రీనివాస్ పైన బలంగా ఏ న్యాయవాది కూడా బెయిల్ ఇయ్యడానికి కొత్తపల్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్ గాని, కొత్తపల్లి జడ్జికి సంబంధించిన విషయాలు, లాయర్ కి సంబంధించిన విషయాలు ముందుకు రాకూడదు అని చెప్పేసి ఒక 10 రోజుల క్రితం కూడా అడ్వకేట్ ఆజాద్ గారు అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో కూడా ఈ రాధిక వెళ్ళేసి ప్రత్యేకంగా అంటే స్పెషల్ గా రిక్వెస్ట్ పెట్టుకుంది, నాకు న్యాయం జరగలేదు, న్యాయం మీరందరూ ఇలా ఒక వ్యక్తిని బయటికి వచ్చి ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న వ్యక్తికి మీరు బెయిల్ ఇస్తే మరి రేపటి రోజు ఎవరికన్నా ఏదైనా జరగరాని అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న ఉద్దేశంగా ఆ అమ్మ 10-15 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ
ఉమెన్ ప్రొటెక్షన్ చుట్టూ అందరి చుట్టూ తిరిగి బార్ అసోసియేషన్ లో ఒక కాగితం పెట్టిందన్న విషయం కూడా మీకు గతంలో చెప్పాము. ఇప్పుడు నిన్న సాయంత్రం మాట్లాడితే ఈ రోజు కూడా అసోసియేషన్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తపల్లి దగ్గర నుంచి బెయిల్ ఇవ్వబోము, ఆయన గారు ఇంకా ఎన్నో అనుభవించాలి, బయటికి ఇలాంటి పరిస్థితుల్లో వస్తే చాలా ప్రమాదం ఉన్నది ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యతిరేకతకి ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అయితే చెప్పారు స్వామి. అడ్వకేట్ గారు తర్వాత ఈ రాధిక అమ్మ కూడా నిన్న రాత్రి మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వచ్చింది డబ్బుల విషయంలో, ఆయన 10 లక్షల విషయంలో, నేరం విషయంలో వచ్చింది, కానీ ఒక స్త్రీకి జరిగిన అన్యాయం. కానీ ఇప్పుడు అఘోరి లేదని మీరు చెప్తుంటారు. అల్లూరి శ్రీనివాస్ ని చెంచల్గూడ జైల్లో బంధించిన కారణం కూడా ఈ 15 లక్షల రూపాయల ఆర్థిక నేరానికి సంబంధించిన అంశాలే. ఇక్కడ అఘోరి శ్రీనివాస్ పైన ఇచ్చినటువంటి ఆ కేసులో ఇంకా పీటీ వారెంట్ తో కరీంనగర్ పోలీసు అదుపులో తీసుకోలేదు, అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, రిమాండ్ విధించలేదు. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి తను బయటకు వచ్చే అవకాశాలు లేవు. అయినప్పటికీ అంటే ఎన్ని కేసుల్లో తనని కన్విక్ట్ చేశారు ప్రజెంట్? 8 కేసులు ఉన్నాయి శంకర. 8 కేసులలోనే ఇప్పుడు పీటీ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మనకి జడ్జ్ గారు ఏమన్నారు, ఈ శ్రీనివాస్ పైన ఏ అయితే నేరాలు అన్ని మోపారో, ఏదైతే రుజువు చేయబడ్డారో ఆయన చెంచల్గూడ జైలు నుంచే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన స్త్రీయా పురుషుడా అని నిర్ధారణ ప్రతి జైల్లోకి వెళ్ళేసి ప్రత్యేకమైన గదిలో పెట్టడం చేయడం అందరికి ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం చేత అన్ని కేసులకు సంబంధించింది ఇదే జైలు జీవితం గడపాలి. ఇక్కడ నుంచే ఆయన గారు చేయాల్సిన కార్యక్రమాలు వీడియో కాలింగ్ లా ఏదైతే మాట్లాడాలో జడ్జితోని, ఏదైనా ఇవాళ మాట్లాడాలంటే అందులో మాట్లాడాలని చెప్పేసి గతంలో మేము చెప్పినది విదితమే. ఎందుకంటే ఆయన తింపడానికి ఈ జైలు ఆ జైలు సీసీ కెమెరాలు పెట్టేసి ప్రత్యేకంగా ఆయన అరుపులు చేసుడు, వర్షిణి అని అర్షిణి అని చెప్పి ఇవన్నీ చేసుడు అన్ని ప్రతి జైలు అధికారులకి ఇబ్బంది కదా స్వామి. ఎక్కడెక్కడ తింపుతారు? ఇప్పుడు 8 కేసులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత అక్కడ మంగళగిరిలో 2 కేసులు ఉన్నాయి. అన్నిటికీ తింపడం కష్టం కాబట్టి న్యాయస్థానం వాళ్ళు న్యాయాధికారులు తీసుకున్న నిర్ణయం చెంచల్గూడ నుంచి ఆయన మిగతా విషయ వివరణలన్నీ మానిటర్ చేయాలి అనేది ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అది. రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన కన్విక్ట్ అయిపోయి ఇంకా జైలు జీవితం గడుపుతోంది కరీంనగర్ కేసులోనే అంటారు. ఖచ్చితంగా గడపాల్సింది. ఇంకా కరీంనగర్ లో బెయిల్ రావాలి, వేములవాడలో బెయిల్ రావాలి, మళ్ళీ ఇక్కడ జైబీఎం సంబంధించిన దాంట్లో బెయిల్ రావాలి. ఎన్ని బెయిల్ ఉన్నాయి స్వామి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే 8-9 కేసులు లైవ్ గా పెట్టి ఉన్నాయి కదా స్వామి. లోపల కూడా పూజలు చేస్తున్నాడు, పెద్దగా అరుపులు అరుస్తున్నాడు, వర్షిని అని అరుస్తున్నాడు. అరుస్తారు మిత్ర, మంత్రాలకు చింతకాయలు రాలవు. శ్రీనివాస్ మాట్లాడితే, శ్రీనివాస్ మంత్రాలు చదివితే ఇవన్నీ పోయినాయి. ఇక బయట ఉన్నప్పుడే ఏం చేయలేని వాడు లోపలికి పోయి ఏం చేస్తాడు మిత్ర? ఆయన లోపల పోయి మంత్రాలు చదివితే లోపల కూడా పూజలు చేస్తున్నారు. జైలు నాకు తెలిసి జైల్లో కూడా ఈ స్థాయిలో పూజలు చేసే వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతాడేమో. లోపల కూడా పూజలు చేస్తున్నాడు, బయట నుంచి పూజా సామాగ్రి వస్తోంది, ఆయనకి ఎవరు డబ్బులు సమకూరుస్తున్నారు, బయట నుంచి డబ్బులు కూడా వేస్తున్నారంటగా తెలుస్తోంది. అంటే ఆ విషయంలో ఒకసారి మీరు అన్నట్టుగానే మీరు మీ ద్వారా విచారణ చేయడం మంచిది. అది నా నోటీస్ లో లేదు. ఉన్నాడు ఏంటంటే ఆ జైల్లో అరుస్తున్నాడు, వర్షిని చూయించండి అది అంటున్నాడు కదా. ఇదంతా పిచ్చి పరాకాష్ట చేష్టలు ఇవన్నీ. ఇలాంటి విషయాలలో ఏంటంటే ఎక్కువ నిర్ణయాలు మన వాళ్ళు పోలీస్ అధికారులు వీళ్ళందరూ ఈయన గారు ఆయన దేహాన్ని మార్చుకోవడము, ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం చేత ప్రత్యేకంగా ఉన్నాడని మన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్న పరిస్థితి కనబడుతుండొచ్చు. కానీ ఆయన శ్రీనివాస్ అదుపు తప్పాడు అనుకోండి, ఇంకా మన వాళ్ళు కూడా అదుపు తప్పిందని అంటే మళ్ళీ ఆయన గారికి కావాల్సిన మర్యాదలు అందుతే అప్పుడు అన్ని సెటరేట్ అవుతాయి కదా శంకర. కాబట్టి శ్రీనివాస్ క్రమశిక్షణలో ఉండడం, జైలు జీవితం అంటేనే పశ్చాత్తాపడాలి, క్షమాభిక్ష అడుక్కోవాలి. ముందు రాను నేను ఇలా ఉండను, ఇలా ఉంచి ఇలా పోతాను అనాలి. కానీ ఇంకా కూడా నేను అరుస్తున్నా, చేస్తున్నా, మంత్రాలు చెప్తాను, యంత్రాలు చేస్తున్నాను అని అంటే ఇంకా మనల్ని అందరినీ మోసం చేసే ఆలోచనలో ఉన్నాడు అని అర్థం. ఇది లైవ్ గా మనం మాట్లాడవచ్చు. మీ రిపోర్టర్స్ గారికి కూడా చెప్పేది ఏంటంటే అలా చేయడం అనేది ఇంకా ప్రాయశ్చిత్తం కనబడతలేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అది. ఇంకా ఎంతమందికి ఆయన గారు పొగరు తగ్గకపోతే, ఆయన పొగరు అలానే ఉంటే మరి ఆయన నెక్స్ట్ చేయబోయే ప్రణాళికలకి చాలా మంది ఏ విధ ఆలోచనలో ఉన్నారనేది చూడాల్సిన అవసరం కూడా ఉంది కదా స్వామి. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. దానికి మనం తగ్గాలి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా అంటే ఆయన చెప్తున్న ప్రకారంగా ఏంటంటే ఎక్కడ ప్రతి జైలుకి తీసుకెళ్ళి ఆయన లింగ నిర్ధారణ చేయాలి, ఏ బ్యారెట్లో వేయాలని తెలిసేటువంటి ఆ విషయం కంటే కూడా చెంచల్గూడ జైల్లోనే అన్ని కేసులు 8కి పైగా కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. సో అంబేద్కర్ని దూషించిన కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో రాధిక అనే ఒక మహిళ కూడా తన పైన రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇబ్బందులకు గురి చేశారని చెప్పి తను కూడా కేసు నమోదు చేసింది. సో వీటన్నిటిలో కూడా ప్రస్తుతం కన్విక్ట్ అయినటువంటి శ్రీనివాస్ జైలు జీవితం చెంచల్గూడ అనుభవించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం మోకిలా పిఎస్ నమోదైనటువంటి ఆ కేసు మేరకి ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ చెవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా సుమారుగా 8 కేసుల్లో బెయిల్ రావాల్సింది. అంటిల్ ఆర్ అన్లెస్ వాటికి బెయిల్ వచ్చేంత వరకు కూడా
ఆయన జైలు జీవితం గడపాల్సిందే. ఇదంతా చూస్తూ పోతుంటే ఆయన సుమారుగా ఒక కేసులోనే ఇప్పటికీ 35 రోజుల పాటుగా బెయిల్ కోసం ప్రయత్నం చేసి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అంటే అటు ఇటుగా ఆయనకు బెయిల్ రావాలన్నా బయటికి రావాలన్నా కూడా ఇంకా సుమారుగా సంవత్సరం పైగా పట్టే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్కి బెయిల్ రావడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చెప్పండి చెప్పండి మళ్ళీ మంచిగా చెప్పండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.